నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డిమాండ్ పెరిగినా కోతలు లేకుండా కరెంటు సరఫరా, 3 ఏళ్ల అవసరాలకు సరిపడేలా విద్యుత్ ఉత్పత్తికి సీఎం ఆదేశం. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామన్న సర్కార్, కొనుగోళ్లలో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న మంత్రి ఉత్తమ్. మంత్రులు కమిషన్లు తీసుకుని పనిచేస్తారన్న వ్యాఖ్యలపై దుమారం, వక్రీకరించారన్న సురేఖ, బీఆర్ఎస్ ను ఉద్దేశించి మాట్లాడినట్లు వెల్లడి. డబ్బులు తీసుకుంటున్న మంత్రుల పేరు చెప్పాలన్న బీఆర్ఎస్, సీఎం స్పందించాలంటూ బీజేపీ డిమాండ్. రాష్ట్ర పర్యాటక ప్రాంతాలు చుట్టేస్తున్న సుందరీమణులు, పాలమూరు పిల్లలమరి విశేషాలకు అబ్బురపోయిన అందగత్తెలు. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ రుణంపై పునరాలోచించాలన్న రాజ్నాథ్ సింగ్, ఉగ్రవాదానికి పరోక్ష సాయం అందించినట్లేనని వ్యాఖ్య. ఉగ్ర వ్యతిరేక కార్యక్రమాలు ముమ్మరం చేసిన బలగాలు, 3 రోజుల్లో 6 ముష్కరుల హతం. భవిష్యత్తు అవసరాలకు సరిపోయే విధంగా విద్యుత్ ఉత్పత్తి సరఫరాకు ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో కరెంటు డిమాండ్ పెరిగిపోయినప్పటికీ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం వెల్లడించారు. ఓఆర్ఆర్ పొడవునా సౌర విద్యుత్తు వినియోగానికి ప్రణాళిక చేయాలని సూచించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని, భవిష్యత్తు అంచనాలు, అవసరాలకు తగ్గట్లు ఉత్పత్తి సరఫరాకు సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నందున రాబోయే రోజుల్లో జరగనున్న పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు ప్రణాళిక తయారు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. విద్యుత్ అవసరాలు, ప్రణాళికలపై జూబ్లీహిల్స్లోని నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ 9.8% పెరిగిందని తెలిపారు. రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ అంతరాయం రాకుండా నాణ్యమైన విద్యుత్తు అందించడంలో ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని సీఎం కొనియాడారు. పరిశ్రమలతో పాటు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, మెట్రో, ఎలక్ట్రికల్ వెహికల్స్ దృష్టిలో ఉంచుకుని పునరుత్పాదక విద్యుత్తుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను ముందస్తుగా అంచనా వేసి రోడ్ మ్యాప్ సిద్దం చేసుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల వచ్చే 3 ఏళ్లలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా 3 ఏళ్ల విద్యుత్ ప్రణాళిక సిద్దం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పెరుగుతున్న అంచనాలకు సరిపోయేలా క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ పై దృష్టి సారించాలని సీఎం సూచించారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, కొత్తగా అమల్లోకి తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై దృష్టి సారించాలని సీఎం చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచ దిగ్గజ సంస్థలకు అవకాశం ఇవ్వాలని సీఎం తెలిపారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని, మెట్రో విస్తరణ, రైల్వే లైన్లు, ఇతర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ల విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని, కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల హబ్ గా హైదరాబాద్ దేశంలో అందరి దృష్టి ఆకర్షిస్తోందన్నారు. భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్ గా మారబోతోందని, హైదరాబాద్ లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్షిప్లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపై హెచ్ఎండీఏతో సమన్వయం చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సబ్స్టేషన్లను అప్గ్రేడ్ చేసుకోవాలని, విద్యుత్ లైన్ల ఆధునీకరణపై దృష్టి సారించాలని, ఫ్యూచర్ సిటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీల్లేదని, హైటెన్షన్ లైన్లను అక్కడి నుంచి తరలించాలని సీఎం స్పష్టం చేశారు. 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు పొడవునా సౌర విద్యుత్ వినియోగించుకునేలా ప్రణాళిక చేయాలని, జీహెచ్ఎంసీ పరిధిలోని ఫుట్పాత్లు, నాలాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం చెప్పారు. సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లకు క్షేత్రస్థాయిలో ఉన్న లోపాల్ని గుర్తించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లను పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి రానున్న 10 రోజులు అప్రమత్తంగా ఉండాలన్నారు. యాసంగిలో 60,14,000 ఎకరాల్లో వరి సాగైందన్న మంత్రి 1,29,00,000 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 70,13,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లను లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటికే 50,00,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్టు ఉత్తమ్ తెలిపారు. ఎన్నడూ లేని విధంగా 8,348 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తడిసిన ధాన్యాన్ని కొంటామన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. కొనుగోళ్లపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి రైతులకు భరోసా కల్పించాలని కలెక్టర్లకు ఉత్తమ్ సూచించారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. మంత్రులు డబ్బులు తీసుకుని ఫైళ్లు క్లియర్ చేస్తే తాను సామాజిక బాధ్యత కింద పాఠశాల కట్టించాలని కోరినట్లు తెలిపారు. వివాదాస్పదమైన ఈ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్ నిజాలు చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో మంత్రులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి అసత్య ప్రచారం చేస్తున్నారని కొండా సురేఖ మండిపడ్డారు. వరంగల్లో ఓ అభివృద్ది కార్యక్రమానికి భూమి పూజ చేసిన వేళ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వేడి రాజేశాయి. కృష్ణా కాలనీ బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి అరబిందో ఫార్మా కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 4.5 కోట్ల రూపాయలతో కళాశాల భవనం నిర్మించేందుకు ముందుకు వచ్చిందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంలోనే మంత్రులు కొన్ని కంపెనీలకు సంబంధించిన ఫైళ్ల క్లియరెన్స్ కు డబ్బులు తీసుకుంటే తాము మాత్రం సామాజిక బాధ్యతగా కళాశాల పాఠశాల నిర్మించాలని కంపెనీ ప్రతినిధుల్ని కోరినట్లు వివరించారు. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి చివరకు వాళ్ళు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సురేఖ ఎట్టకేలకు వాస్తవాలు మాట్లాడారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ సర్కార్ అన్న విషయం తెలంగాణలో బహిరంగ రహస్యం కావడం దురదృష్టకరమన్నారు. సొంత మంత్రి మాటల ప్రకారమే 30% కమిషన్ల ప్రభుత్వంలో మంత్రులు డబ్బులు తీసుకోకుండా ఏ దస్త్రంపై కూడా సంతకం చేయటం లేదని అన్నారు. డబ్బులు తీసుకుంటున్న మంత్రుల పేర్లు చెప్పాలని కొండా సురేఖను కోరారు. సొంత మంత్రి చేసిన ఆరోపణలపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ కమిషన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు చెప్పినటువంటి విషయము ఈరోజు తెలంగాణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మంత్రులు కమిషన్ తీసుకుంటున్నారని స్వయంగా వారు చెప్పడం, నేను మాత్రం తీసుకోకుండా ఆ వచ్చేటువంటి డబ్బుతో పాఠశాల నిర్మాణం చేయాలని కోరడం జరిగింది. అంటే నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను, ఎవరెవరు మంత్రులు గత 1.5 సంవత్సరాలుగా ఎంత కమిషన్ తీసుకున్నారు, ఎంత ప్రజాధనాన్ని దోపిడీ చేశారు, వారి కమిషన్ తీసుకోవడంతో ఏ రకంగా అభివృద్ధి కుంటుపడ్డదో ఈ విషయాలన్నిటిపైన కూడా మరి ముఖ్యమంత్రి గారు బయట పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తాను చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. అవినీతి రహితంగా తాము చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రులు కమిషన్లు తీసుకోకుండా పనులు చేయలేదని ఆరోపించారు. మంత్రులపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా చిన్న అవినీతి జరగకుండా ఈ రోజు మా పేషీలో పిఏలను మేము అపాయింట్ చేసుకున్నా కూడా మా ముఖ్యమంత్రి గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాతనే మాకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతా ఉంది. ఏదైతే పదవిని కోల్పోయారో ఆ రోజు నుంచి ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఏ చిన్న విషయాన్ని కూడా దాన్ని గోరంతలు కొండంతలుగా చేసి మళ్ళీ పూర్తి వీడియోలు కూడా ప్రసారం చేయకుండా అక్కడ ముక్క ఇక్కడో ముక్క తీసి అక్కబెట్టి మార్కింగ్ చేసి దాన్ని వేరే ఆలోచన అంటే వేరే మీనింగ్ వచ్చే విధంగా
ప్రజల్లోకి పంపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ ని దయచేసి వాళ్ళను నువ్వు గాని ఇటువంటివి చేయడం మాన్పించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటది. కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఇక్కడ కూడా జనరల్ గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడిన అందరూ అని కూడా మాట్లాడలేదు. జనరల్ గా మంత్రులు అని మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకునే దిశలో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు ఛాంబర్ వద్ద బైఠాయించడం, సీఎం పీసీసీ అధ్యక్షులపై విమర్శలు చేయడాన్ని ఏఐసీసీ తీవ్రంగా పరిగణిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు పూర్తయింది. ఇప్పటి వరకు అటు ప్రభుత్వ పదవుల్లో కానీ ఇటు పార్టీ పదవుల్లో కానీ మహిళా కాంగ్రెస్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. తనకు మహిళా కమిషన్ చైర్మన్ పదవి కావాలని అధిష్టానం వద్ద పట్టుబట్టినట్లు తెలుస్తోంది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా 3 ఏళ్లు గడువు ముగిసింది. ఆమె స్థానంలో గద్వాల్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్యను నియమించాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానానికి లేఖ కూడా రాశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వలేమని అధిష్టానం స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సునీతారావునే కొనసాగుతున్నారు. ఢిల్లీలో జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబ దృష్టికి తీసుకెళ్లి తనకు తన స్థాయికి తగినట్లు ప్రభుత్వ పదవి ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీ కార్యవర్గంపై జరిగిన కసరత్తు తుది రూపానికి వచ్చినట్లు తెలుపుతున్న సునీతారావు గాంధీ భవన్లో నిరసనకు దిగారు. పీసీసీ అధ్యక్షుడు ఛాంబర్ వద్ద ధర్నా చేయడానికి ఏఐసీసీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఆర్మీని చావు దెబ్బకుట్టిన భారత సైన్యానికి సంఘీభావంగా విజయవాడలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు తలపెట్టిన ర్యాలీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షులు పురంధేశ్వరి సహా కూటమి నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. 2014 సంవత్సరం నుండి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం, ఒక దృఢమైనటువంటి నాయకత్వం దేశానికి లభించిన తర్వాత దేశ ఆంతరంగిక భద్రతతోటి అదేవిధంగా దేశ సార్వభౌమత్యంతో చెలగాటమాడాలి అని చెప్పి చూసినట్లయితే దానికి ధీటైనట్టు జవాబు మనం అందరం కూడా ఈ మధ్య కాలంలోనే చూశాము. ఏప్రిల్ 22 26 అమాయకులైనటువంటి భారత పౌరుల్ని పొరుగు దేశం నుండి వచ్చినటువంటి ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నప్పుడు మా ప్రజలతోటి వారి ప్రాణాలతోటి చెలగాటమాడినట్లయితే ఇదే మా జవాబు అంటూ పొరుగు దేశంలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసి ఆ తర్వాత పాక్ మన పౌరుల మీద దాడి చేసినప్పుడు వారి డిఫెన్స్ స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తూ సరిహద్దుల్లో వారి ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా భారత రక్షణకి అదేవిధంగా భారతదేశ పౌరుల యొక్క మాన ప్రాణాలకి రక్షణ వలయంగా నిలబడుతున్నటువంటి సైనికులకి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈరోజు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా కూడా తిరంగా యాత్రలు తీయడం జరుగుతున్నది. ఇవాళ ఇక్కడ జరిగేటువంటి ఈ తిరంగా యాత్రకి ఎవరూ కూడా ఎవరిని బొట్టు పెట్టి పిలవలేదు. కూటమి ఏదైతే ఉందో మేము సైనికులకి సంఘీభావం తెలపాలి. అందులోనూ మన రాష్ట్రానికి చెందినటువంటి ముద్దుబిడ్డ మురళీ నాయక్ తన ప్రాణం కోల్పోయినటువంటి సందర్భంలో ధీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి వారికి అండగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ కూడా పౌరులందరూ స్వచ్ఛందంగా ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలపడం అన్నది ఇది నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని చెప్పి
ప్రధాని మోదీ ఉగ్రవాదులను ఊచకోత కోస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత్పై దాడి చేస్తే ప్రతి దాడి ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా నిరూపించామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో శనివారం సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద తిరంగ యాత్ర నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మిలిటరీ ట్యాంక్ వరకు జరిగే యాత్రలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. తిరంగ యాత్రల పేరుతో రాజకీయాలకు అతీతంగా సైనికులను అభినందించేటువంటి కార్యక్రమం, వాళ్లకు సంఘీభావం ప్రకటించేటువంటి కార్యక్రమం, వాళ్లకు అండగా ఉండేటువంటి కార్యక్రమం దేశమంతా జరుగుతూ ఉంది. రేపు మన హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. అన్ని రాజకీయ పార్టీలకు, శాసనసభ్యులకు ఇస్తున్నాను. ఇది నా ప్రోగ్రాం కాదు, భారత ప్రభుత్వం ప్రోగ్రాం కూడా కాదు. ఇది ప్రజల ప్రోగ్రాము. అయినా కూడా ఒక కేంద్ర మంత్రిగా, ఒక స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాను. యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళలు, ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆపరేషన్ సింధూరు విజయ నేపథ్యంలో వాళ్లకు సంఘీభావం ప్రకటించడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ రుణం మంజూరు చేయడం ఉగ్రవాదానికి పరోక్షంగా సాయం అందించడమే అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. $1 బిలియన్ సాయం అందించడంపై ఐఎంఎఫ్ పునరాలోచించాలని కోరారు. పాకిస్తాన్తో సైనిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన వేళ ఇవాళ భుజ్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వాయుసేనను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా వాయుసేనను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన పాకిస్తాన్ భూభాగంపై జరిగిన క్షిపణి దాడుల శబ్దం సరిహద్దుల వరకే కాదు, ప్రపంచమంతా వినిపించిందన్నారు. ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమే అని, సమయం వచ్చినప్పుడు పూర్తి సినిమా చూపిస్తామంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక చేశారు. పహల్గాంలోని ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలు యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ ని ముమ్మరం చేస్తున్నాయి. వీటిలో భాగంగా గత 3 రోజుల్లోనే 6 ముష్కరులను మట్టుబెట్టినట్లు జీఓసీ విక్టర్ ఫోర్స్ మేనేజర్ జనరల్ ధనంజయ్ జోషి తెలిపారు. కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ ఐజీతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఆయన షోపియాన్, పుల్వామా జిల్లాలో జరిగిన 2 ఎన్కౌంటర్ల వివరాలు తెలిపారు. నిఘా సమాచారంతో పోలీసులు, భద్రతా దళాల సమన్వయంతో ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లలో పౌరులకు ఎలాంటి హాని జరగలేదని వివరించారు. उस टाइम पे हमारा चैलेंज था कि जो सिविलियंस हैं, जो इनोसेंट, जो वहां पर बच्चे, फैमिलीज, बुजुर्ग हैं, उनको वहां से निकाला जाए. तो पहले उनको सेफली उस जगह से निकाला गया और उसके बाद सिस्टमैटिकली तरीके से सर्च करी गई एक एक घर को, और एक एक करके अलग अलग जगह के ऊपर इन 3 टेररिस्ट को न्यूट्रलाइज किया गया. तो इस तरीके से ये दोनों जो ऑपरेशंस थे ये डिफरेंट काइंड ऑफ टेरेन में हुए हैं. एक जंगलों में और ऊंचे जगहों पर हुआ है, दूसरा जो है वैली फ्लोर के अंदर और गांव के अंदर हुआ है. लेकिन दोनों ऑपरेशंस को सक्सेसफुली जो अंजाम दिया गया वो शो करता है कि सिक्योरिटी फोर्सेस टेररिस्ट कहीं भी हों उनको ढूंढेंगे और न्यूट्रलाइज करेंगे. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో మిస్ వరల్డ్ పోటీదారుల యాత్ర కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా పిల్లల మరికి వెళ్లిన సుందరీమణులు ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలుస్తున్న మహావృక్షం వివరాలు తెలుసుకున్నారు. హైదరాబాద్ శివారులోని ఎకో టూరిజం పార్కులో సందడి చేశారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన మరో బృందం అక్కడి అధునాతన చికిత్సా వివరాలు తెలుసుకుంది. తెలంగాణ జరూరానా నినాదంతో రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్న మిస్ వరల్డ్ పోటీదారులు మహబూబ్ నగర్లోని పిల్లల మరికి వెళ్లారు. 7 శతాబ్దాల చరిత్ర కలిగిన మహావృక్షం చరిత్ర, విశేషాలను సుందరిమణులు ఆసక్తిగా తెలుసుకున్నారు. అక్కడే ఉన్న 16వ శతాబ్దం నాటి రామలింగేశ్వర స్వామి ఆలయం, మ్యూజియం సందర్శించారు. పిల్లల మరి కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామ పరిధిలోని ఎక్స్పీరియం ఎకో పార్క్లోనూ ప్రపంచ సుందరిమణులు సందడి చేశారు. 150 ఎకరాలలో 85 దేశాల నుంచి తీసుకొచ్చి నాటిన చెట్ల వివరాలు తెలుసుకున్నారు. పార్కులోనే బ్యాంబో గార్డెన్, బుద్ధ గార్డెన్, కల్పవృక్షాలు, జపనీస్ గార్డెన్లో ఫోటోషూట్తో ఉత్సాహంగా గడిపారు. చిన్నారులతో కలిసి పోటీదారులు మొక్కలు నాటారు.
మిస్ వరల్డ్ పోటీదారులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి అందజేస్తున్న చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ టూరిజంలో భాగంగా హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో నిర్వహించే ఈవెంట్ను గ్రూప్ 1 మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు సందర్శించారు. రోగులకు బహుమతులు అందజేశారు. ఆడిటోరియంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా మిస్ వరల్డ్ పోటీదారులకు ఆసుపత్రి ప్రత్యేకత వివరించారు. ఆరోగ్య రంగంలో సాధించిన పురోగతిని, బ్రెస్ట్ వెల్నెస్, జీర్ణ వ్యవస్థ వంటి అంశాలను ప్రచారం చేయాలని ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ నాగేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. వైద్య రంగంలో వస్తున్న అధునాతన మార్పులు, మహిళల్లో వస్తున్న వ్యాధులను వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్టల సంబంధిత అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియను పూర్తి చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలపై జస్టిస్ ఘోష్ కమిషన్ గత ఏడాది నుంచి విచారణ చేస్తోంది. బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపై విచారణ చేసింది. రాష్ట్రంలో ఇవాళ రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఎల్లుండి కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రాగల 3 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున రాగల 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమిస్తాయని తెలిపింది.